సేపు నేను ఎక్కడ మీ అందరూ కూడా పడిపోతాను టెన్షన్ ఎక్కువ ఉందండి. అందరికీ నమస్కారం అండి. లవ్ యూ విజయవాడ. కానీ ఇవాళ ఇక్కడ మాట్లాడక ముందు నేను కొంచెం మంది స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. ఇందాక ఆవిడ ఫ్యాన్స్ అన్నారు, ఫ్యాన్స్ కాదండి, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఫ్యాన్స్ అనేది చాలా పెద్ద మాట, దానికి ఇంకా చాలా దూరం ఉంది. బట్ ఇవాళ మీ అందరికీ తెలియాల్సిన విషయం, ఇవాళ ఇక్కడ ఈవెంట్ జరుగుతుందంటే దానికి కారణం నేను, చోటమ్మ, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ ఎవ్వరూ కాదండి. దానికి కారణం కొంచెం మంది ఉన్నారు. వాళ్ళందరినీ ముందు నేను స్టేజ్ మీద పిలాలనుకుంటున్నాను. ఫస్ట్ హైలాండ్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇక్కడికి రాణించినందుకు. అయోధ్య మీడియా, సుజిత్, సిద్ధు, ప్లీజ్ మీ టీంతో పాటు మీరు ఒకసారి పైకి రండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మాతో పాటు మేము ఊరు నుంచి బయలుదేరింది ఇక్కడ దాకా కోఆర్డినేట్ చేసినందుకు, ప్రతి ఊర్లోని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, నన్ను కల్పించినందుకు, మీ అందరితో ఫోటోలు తీయడానికి అవకాశం కల్పించినందుకు కారణమైన వాళ్ళు కొంచెం మంది ఉన్నారండి. కడప సీను, శివ, దావూద్, రాజా, వరంగల్ సీను, సంధ్య, ప్రశాంత్, రాజా, అందరూ కొంచెం స్టేజ్ మీదకి రండి ప్లీజ్. అందరూ నాకు స్టేజ్ మీద కావాలండి వేళ ప్లీజ్. శివాదా రండి రండి రండి, మీరు రండి అందరూ. ఐవి, సన్నీ, సన్నీదా, మా పేరు వంశీ కాక, ఎక్కడున్నారు వంశీ బ్రో? రండి బ్రో, రండి రండి బ్రో. సుధీర్, సురేష్, నెల్లూరు సురేష్ రెడ్డి, సీనుదా, అందరూ మీ అందరు కావాలి. వాసుదా రండి ఒకసారి రండి అయ్యా, సిగ్గుపడతారు ఎందుకు? సిగ్గుపడుతున్నాయండి బాబు, నిజం చెప్తానండి. వీళ్ళు లేకపోతే నేను లేను. ఇవాళ ఏమాత్రమే మళ్ళీ వాళ్ళని కలడానికి కుదిరినా, ఏం కుదిరినా ప్యూర్లీ వీళ్ళందరి వల్లనే. థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ అండి మీ అందరికీ. శివ ఇట్రా, సనీదా, జగదీష్ దా, అవి మరి అమ్మాయి కూడా నిల్చున్నాడు కదా శివ వచ్చి, చాలా మందికి బాగా రిజిస్టర్ కానిట్టు కదా. సో ఇవాళ ఈవెంట్ జరిగిందంటే దానికి పూర్తి కారణం వీళ్ళండి. వీళ్ళందరికీ గట్టిగా ఒకసారి విసిల్స్ అండి ప్లీజ్. సో ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప గురించి మాట్లాడుకుందామా? సో నాకు ఒక్క అమ్మో జై సందీప్ చాలా పెద్ద అంత మాట్లాడి నాకు పెద్ద మాట అండి అదంతా. నాకు ఒక్క నిమిషం కొంచెం సౌండ్ తగ్గించారంటే నేను కథ కొంచెం చెప్పేస్తాను. ఈ సినిమా కథ ఏంటో మీకు చెప్పేస్తాను. ఫ్రైడే రిలీజ్ కదా, ఓకేనా? హైదరాబాద్లో హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఉంది తెలుసా? హైటెక్, మళ్ళీ ట్రైలర్ చూపిస్తే ట్రైలర్లో ఉంటుంది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ఫ్లైఓవర్ మీద బాంబు ఉంది. ఆ బాంబు ఉందన్న విషయం తెలియక ట్రాఫిక్ జామ్ అయిన ఇద్దరు వ్యక్తుల్లో ప్రేమ కథ జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎలా ప్రేమలో పడ్డారు, అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది కథ. ఇంట్రెస్టింగ్ ఉందా? సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు, బోల్డ్ యాక్షన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. బాగా నమ్మి ప్రేమించి చేసిన కథ. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇదే సౌండ్ మీరు కొంచెం థియేటర్లో చేశారని ఆశపడతాను పాప. హలో మా హాయ్. సో లవ్ యూ ఆల్. మీ అందరి ప్రేమ ఈ సినిమాకి అందరికన్నా ఎక్కువ ముఖ్యం. మీ సపోర్ట్ కావాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి, రెండు విషయాలు చెప్పాలి. ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇందాక నేను అడిగారు కదా, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ఒక్క అమ్మాయి తప్ప ఎవరు అని అందరు అడిగారు కదా, అందరిని అడిగారు. దానికి నేను కాదండి, అది చూస్ చేసే అవకాశం మీకే ఇస్తున్నానండి. thegreatfan.com అని ఒక వెబ్సైట్లో ఇప్పుడు ఇందాక ఈ బైక్లో సీట్ ఉంది కదా, ఇదే బైక్ మీద నా వెనక కూర్చుని ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి
వెళ్ళడానికి ఒక అమ్మాయికి ఆప్షన్ చేస్తున్నామండి. ఆ సీట్ కొనుక్కున్న అమ్మాయి నాతో పాటు 5 కిలోమీటర్స్ బైక్లో రావచ్చు. తను ఎంత డబ్బులు పెట్టుకుని అయితే కొనుక్కుంటుందో ఆ డబ్బుల్ని మేము ఒక అనాథాశ్రమానికి డొనేట్ చేస్తున్నాం. సో మనం ప్రమోట్ చేసినప్పుడు మన సినిమాకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆకలి కూడా తీర్చాలని ప్రయత్నమే ఈ సినిమా. సో సో మీరు అన్నారు కదా, ఆ ఒక్క అమ్మాయి తప్ప ఎవరని. ఆ బైక్లో వచ్చే ఆ ఒక్క అమ్మాయి ఎవరో మీరే డిసైడ్ చేయాలి. thegreatfan.com. సో మీరు అక్కడ ఆప్షన్ చేసి ఆ సీట్ కొనుక్కోవడానికి కోరుకుంటున్నా. కొంచెం మంది అనాథ అమ్మాయిల్ని చదివించడానికి మీరందరూ సహాయపడతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ప్లీజ్ అందరూ గట్టిగా చెప్పండి ప్లీజ్.